ఢిల్లీలో బీజేపీ విజయభేరి మ్రోగించింది. కమలనాథుల దెబ్బకు ఆప్ తేలిపోయింది. ఆప్ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. సీఎం అతిశీ మినహా అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. కల్కాజిగిలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ ముగ్గురు నేతలు ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్ పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో ఆప్ అవినీతిపై సెట్ వేస్తామని బీజేపీ ప్రకటించింది. సచివాలయంలోని ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం ఎంపికపై ఆయన చర్చించారు. ఢిల్లీలో బీజేపీ విజయభేరి మోగించింది. కమల్నాథుల దెబ్బకు ఆప్ తేలిపోయింది. ఆప్ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. సీఎం అతిశీ మినహా మిగిలిన అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. కల్కాజిగిలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ ముగ్గురు నేతలు ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్ పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో ఆప్ అవినీతిపై సిట్ వేస్తామని బీజేపీ ప్రకటించింది. సచివాలయంలోని ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం ఎంపికపై ఆయన చర్చించారు. 11 सालों का जो पाप था, केजरीवाल को हम लोगों ने 11 बजे बुखार फेंकेंगे और इस आपदा को दिल्ली से मुक्त करेंगे हम लोग। मोदी केजरीवाल जी अभी भी नशे में है। 1 बजे उनका नशा खुल जाएगा, जो कि उन्होंने एक पे एक बोतल फ्री दिया था। 1:30 बजे बीजेपी सरकार बना रही। हम लोग करावल नगर से हैं। कपिल मिश्रा जी कम से कम 15,000 वोट से जीत रहे हैं। जो पिछले 25-26 साल का बनवास है वो अब खत्म होने की स्थिति बन चुकी है। मोदी जी की पूरी टीम को बधाई, प्रधानमंत्री को, जगत प्रकाश नड्डा जी को, अध्यक्ष जी को, अमित शाह जी को, सबको बधाई है। मोदी जी ने वहाँ के माता पिता ने सबको भलो किया, देश का भला किया। वो हम उज्जैन जिले से आए हैं। माल्या मुल्ला गाँव है, मेदपुर तहसील है, पुलिस थाना जाड़ा, मध्य प्रदेश, राजधानी भोपाल। देखो जी, आपने देखा होगा पंजाब गैंगस्टरवास में ऐसा गिर गया है, रोज के कत्लेआम हो रहे हैं। पंजाब की लॉ एंड ऑर्डर की स्थिति बिल्कुल खराब है। और जो दिल्ली में आपदा मुक्त हुआ है, वैसे पंजाब भी आने वाले समय भारतीय जनता पार्टी अपना प्रश्न लहराएगी। लोगों पे भाई नरेंद्र मोदी के नीति पे विश्वास है और आने वाले समय आज दिल्ली हमारी और आगे पंजाब की बारी है। आगे पंजाब की बारी। जय श्री राम, जय श्री राम। ఢిల్లీలో బీజేపీ విజయభేరి మోగించింది. కమల్నాథుల దెబ్బకు ఆప్ తేలిపోయింది. ఆప్ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. సీఎం అతిశీ మినహా అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ ముగ్గురు నేతలు ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్ పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో ఆప్ అవినీతిపై సిట్ వేస్తామని బీజేపీ ప్రకటించింది. సచివాలయంలోని ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం ఎంపికపై ఆయనతో చర్చించారు. बहुत आ रहा है।
27 ఏళ్ల పాటు హస్తినలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఎట్టకేలకు బీజేపీ హస్తినలో పాగా వేయడం జరిగింది. 48 సీట్లు గెలిచి 22 సీట్లకు యాప్ను కుదించి ఆప్ను మట్టి కరిపించింది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ. 27 ఏళ్ల తర్వాత బీజేపీలో అధికారాన్ని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ ఇప్పుడు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ సచివాలయం నుండి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. వారు ఇరువురు ఢిల్లీ సీఎం ఎంపికపై చర్చించబోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఢిల్లీలో అవినీతిని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుందని, అందువల్లే 10 ఏళ్ల ఆప్ పాలనలో అవినీతి పెచ్చుపీరిపోయిందని, అలాగే ఏంటంటే లిక్కర్ కుంభకోణం అట్లాగే మొత్తం కుంభకోణాల మయంగా తయారైన మూలంచే ఆప్ను తిరస్కరించామని చెబుతూ ఉన్నారు ఢిల్లీ ప్రజలు. అలాగే బీజేపీ శ్రేణులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకుంటూ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కానీ రేపు కానీ ఢిల్లీ సీఎం ఎంపికపై ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమిత్ షా ఈ భేటీ అవుతూ దీని మీద చర్చోపచర్చలు జరుపుతూ ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే సమాలోచనలు చేస్తూ ఉన్నారు. దీనికోసం అమిత్ షాతో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. ఈ సాయంత్రానికి రేపటికి కూడా చాలా కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబుల్ ఇంజిన్ సర్కారుతో ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తామని అంటోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానమంత్రికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఢిల్లీలో విజయం సాధించినందుకు. రైట్, మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని మాత్రము ఎర్రకోటపై ఈసారి బీజేపీ జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మాత్రము దాదాపు ఒక 3 నెలల నుంచి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మొత్తం అక్కడ పనిచేసినటువంటి టోటల్ టీం అంతా కూడా ఇక్కడికి హస్తినాకు రావడము, హస్తినా అప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా, తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏర్పాటు చేసే విధంగా కూడా మొత్తం అంతా కూడా
పావులు కనిపించింది. అయితే ఇక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ మొత్తం అంతా కూడా టోటల్ ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి 70 నియోజకవర్గ స్థానాల్లో కూడా మొత్తం క్యాంపెయినింగ్ నిర్వహించి ఎట్టకేళ్లకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడే మనకు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కూడా కేజ్రీవాల్ ఓటమి కావడము, తర్వాత కాల్కాజీ నుంచి కూడా అతిషి విజయం సాధించడము, తర్వాత మనకు మనీష్ సిసోడియా ఓటమి పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలు ఓటమి పాలు కావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. మరొక వైపు బీజేపీ మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నది ఏదైతే బీజేపీ నాయకులు గత కొన్ని నెలల నుంచి ఏదైతే చెప్తున్నారో, తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే ఈరోజు నిజమైందని చెప్పవచ్చు. దాదాపు 36 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ మనకు 70 స్థానాలకు గాను 36 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్, ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటవేసింది బీజేపీ. ఎట్టకేలకు మాత్రము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మాత్రం అడుగులు వేస్తుంది. ఇంకొక 11 ఏదైతే స్థానాల్లో ఉందో లీడింగ్ లో ఉంది. దాదాపు మొత్తం మీద మాత్రము మనకు 48-49 స్థానాల్లో మాత్రము బీజేపీ ఫైనల్ అంటే మొత్తం నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో 49 నుంచి 50 స్థానాలను కైవసం చేసుకునేటటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మాత్రం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఢిల్లీ మ్యాజిక్ ఫిగర్ 36 మాత్రం క్రాస్ అయ్యింది. ఇంకా ఒకవైపు బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరాలకు రెడీ అవుతున్నారు. ఈ రోజు సాయంకాలము ఏదైతే సెంట్రల్ ఆఫీస్కు నరేంద్ర మోడీ గారు కూడా, తర్వాత మనకు హోంమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత మరికొంతమంది మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కూడా సెంట్రల్ ఆఫీస్కు వస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ఏదైతే బీజేపీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖచ్చితంగా ఢిల్లీ ఈసారి జెండా ఎగరవేయాలి అన్నటువంటి ఏదైతే ఆలోచనతో దూరదృష్టితోటి ఆలోచించి ఇక్కడ క్యాన్వసింగ్ చేశారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లను కూడా ఈసారి ప్రభావితం చేసి బీజేపీకి ఓటు వేసే విధంగా మాత్రము ఇక్కడ వర్క్ చేశారని చాలా మంది మనము ఇంతకుముందు ఎక్స్క్లూజివ్గా తీసుకున్నటువంటి కార్యకర్తల నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క టాక్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు మేము గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాము, మాకు చాలా అంటే ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఉపయోగం లేదన్నటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక ఈసారి ఎన్నికల్లో 27 సంవత్సరాల చరిత్రను మాత్రం ఒక బిగ్ విక్టరీని సొంతం చేసుకోవడానికి మాత్రము ఖచ్చితంగా ఒక పక్కా వ్యూహ రచనతోటే బీజేపీ ముందుకు వెళ్ళింది. ఇక్కడ కార్యకర్తలు అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి పూర్వాంచల్ అంటే ఇక్కడే స్థిరపడినటువంటి బీజేపీ నాయకులు మనోజ్ తివారీ అనుకోవచ్చు, చాలా మంది బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారము ప్రజల దగ్గరికి వెళ్ళడము, ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపి వాళ్లకు అంటే ప్రభుత్వానికి ఎత్తి చూపేసేసి ఇప్పుడు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే ఢిల్లీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విషయాన్ని మాత్రము ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లినారన్నది మాత్రం ఇది ఖచ్చితమైనటువంటి అంశం. అయితే మనకి ఇక్కడ మరొక ముఖ్య అంశము, దాదాపు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందిస్తూ ఢిల్లీ యొక్క పీఠాన్ని 27 సంవత్సరాల తర్వాత అధిరోహించినందుకు ఈ అభినందిస్తూ కూడా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. దాదాపు 2047కి ఒక వ్యూహ రచనతోటి దేశ అభివృద్ధి చెందే విధంగా ఒక పక్క వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు అంటూ కూడా అభినందిస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్లు చాలా కీలకం కాబట్టి ఈ తెలుగు ఓటర్లు ఈ యొక్క ఢిల్లీ యొక్క రాజకీయాల్లో కీలకమైనటువంటి ఓట్లని ఇక్కడ క్రాస్ చేశారని చెప్పవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము ఒక గేమ్ చేంజర్. అంటే ఏదైతే మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు ఉందో ఆ స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేయడము, అక్కడ ఓటర్లను అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక్క త్రాటిపైకి తీసుకురావడంలో మాత్రము సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల బదులు బీజేపీ అభ్యర్థులు గెలిచి విజయం పరంపరలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాలు పంచుకున్నారంటూ కూడా మన కొద్దిసేపటి క్రితం తెలుగు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ
జెండా ఎగరబోతుంది మూర్తి గారు? థ్యాంక్ యూ కళా మేడం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ये चुनाव दिल्ली की नई किस्मत लिखने वाला है। 10 साल के बाद बहुत बड़ा नया सवेरा हो गया दिल्ली के लिए। और दिल्ली का जो विकास 10 साल से रुका हुआ था, दिल्ली में जो शराब के चक्कर में जो गंद फैली थी, जो बच्चे नशेड़ी बन गए थे, जो युवा बड़ी नशेड़ी बन गई थी, जो हमारे वर्क हुआ करते थे, कंस्ट्रक्शन वर्कर्स हुआ, गरीब लोग थे, वो नशेड़ी बन गए थे, ये सब इससे बाहर आएगा। और ये नया विकास दिल्ली के लिए, और सबसे पहले तो अब ये ट्रिपल इंजन सरकार बन गई है और इसे दिल्ली का बहुत, जैसे मैं खुद कहूँगा, बहुत सारे प्रोजेक्ट्स है, लैंड पूलिंग पॉलिसीज जैसे प्रोजेक्ट है, हाउसिंग प्रोजेक्ट है, रोड्स है, ये सभी ठीक हो जाएंगे। स्कूलों की बात हम करते हैं तो सरकारी स्कूलों में इंफ्रास्ट्रक्चर इंप्रूव हो चुका, लेकिन क्वालिटी एजुकेशन हुई नहीं है, तो अभी डेफिनेटली क्वालिटी एजुकेशन इंप्रूव हो जाएगी और दिल्ली का विकास होगा। दिल्ली वालों ने बता दिया है जो आपदा है, जो मोदी साहब ने बोला था ये आपदा भगा दी है और दिल्ली वालों ने कमल का फूल खिला दिया। और यही अब पंजाब में 2027 में पंजाब में सरकार बनने जा रही है भारतीय जनता पार्टी। 27 साल बाद दिल्ली में सरकार बनी है भाजपा की। झूठ पर सच की जीत हुई।